యాదవుడికి సహాయం చేయడానికి ఒక మంత్రి పదవి వస్తే నువ్వు ఎంతవరకు ఉపయోగించుకున్నావు? నాది ఒక్కటే పడ్డ పంచవర్ష ప్రణాళికలు. గౌతు శిరీష మొదటిసారి ఓడిపోయిన ఈ పలాస, ఈ మందస 65 సంవత్సరాలుగా మా తాతగారిని నాన్నగారిని గౌరవంతో నిలిచిపెట్టి వాళ్ళ రాజకీయ జీవితాలు ముందుకు తీసుకెళ్ళింది. ఇక్కడ నేనేమో చేయగలిగితే 5 సంవత్సరాలు ఉంటానా 10 సంవత్సరాలు ఉంటానా తెలియదు, కానీ మంచి చేసి వెళ్ళాను. ఇందాక చెప్పినట్టు శ్రీకాకుళం అంటేనే వలసల జిల్లా. కష్టపడే తత్వం ఉన్నవాళ్ళు తన కుటుంబాన్ని పోషించుకోవడానికి శ్రీకాకుళం నుంచి చిత్తూరు వరకు కానీ దుబాయ్కి కానీ ఎక్కడికైనా వెళ్ళి 6 నెలలకు ఒకసారి వచ్చి తన కుటుంబం గురించి కష్టపడుతున్న వ్యక్తులు ఉన్న జిల్లా. ఈ జిల్లాలో రైతులు బాగుండాలి, కష్టపడే వ్యక్తులు బాగుండాలి. ఈ పలాసలో ఏదైతే వలస రాకపోతానో దాని గురించి ఆల్రెడీ ఒక చదువుకున్న అమ్మాయిగా ఆలోచించి నేను అనుకున్నవి, నేను అడిగేవి ఏవి పెద్ద కోరికలు కాదు. లాస్ట్ టైమే లోకేష్ గారు దృష్టిలో పెట్టారు. చంద్రబాబు నాయుడు గారు కూడా శ్రీకాకుళంలో జరిగిన రాకదలుగా సభలో ఆయన కూడా దానికి ఆమోదం తెలిపారు. మన ఇళ్ళలో అందరికీ తెలిసి ముఖ్యంగా ఈ భద్రకొత్తూరు కానీ మందసాల కానీ పలాస మండలంలో కానీ ప్రతి ఇంటి నుంచి ఒక డిఫెన్స్ ఆర్ మిలిటరీకి వెళ్తూ ఉంటారు. ప్రతి ఇంట్లో ఉంటారు. వాళ్ళ కోచింగ్ సెంటర్ కావాలంటే విశాఖపట్నం వెళ్ళాలి, హాస్టల్లో ఉండాలి, డబ్బులు కట్టి చదువుకోవాలి. అది కానీ మా పలాసలో పెట్టగలిగితే బాగుంటుంది అని ఒక సామాన్యమైన కోరికకి ఆమోదం తెలిపారు. అలాగే ఏదైతే తప్పుడు కేసులు పెట్టి చంద్రబాబు నాయుడు గారిని లోపల పెట్టారో స్కిల్ డెవలప్మెంట్ సెంటర్, యువతకి వారు అనుకున్న కోర్సుల్లో నైపుణ్యత ఉచితంగా ఇప్పించి ప్రభుత్వం ద్వారానే ఇటు సింగపూర్ అంటారా, మలేషియా అంటారా, కువైట్ అంటారా, ఎక్కడ అవకాశాలు దొరికితే మోసపోకుండా అక్కడికి పంపించే ఒక మహత్తరమైన కార్యక్రమంలోని తప్పు జరిగిందని ఆధారాలు లేకుండా ఈ రోజుకి నిరూపించలేకపోతున్నారు. అలాంటి స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ పెట్టగలిగితే చాలా మంది మన ఉద్దానం ఏరియా నుంచి మాకు ఇప్పటికీ ఫోన్లు వస్తాయి. వైజాగ్లో ఎవరికో డబ్బులు కట్టేదాక వాళ్ళు మాకు మోసం చేశారు, మేము వెళ్ళలేకపోయాము. కనీసం అది ఇక్కడైనా మోసపోయారు. కొంతమంది కువైట్ కానీ ఇక్కడ దుబాయ్ కానీ దేశాలకు వెళ్ళి మీరు పాస్పోర్ట్ మీరు చేతిలో పెట్టి ఎక్కడో ఇంట్లో కాలేదు అరటిపళ్ళు 2 వాటర్ బాటిల్స్ ఇచ్చేసి వారికి ఉద్యోగం చూపించుకున్నప్పుడు అక్కడ కష్టపడి ఫోన్లు చేసి దయచేసి ఎంపీ రామ్మోహన్ నాయుడు గారి ద్వారా ఎంబసీకి మాట్లాడించి మమ్మల్ని వెనక్కి తెప్పించండి అని బాధపడిన సోదరులు కూడా ఉన్నారు. ఆ 2 అలాంటివి జరగకుండా ఇక్కడ ఉత్సాహం ఆసక్తి ఉన్న ప్రతి ఒక్కరు కూడా మోసపోకుండా వెళ్ళడానికి ఇక్కడ ప్రభుత్వం తరఫున స్కిల్ డెవలప్మెంట్ పెడితే ఈ డివిజన్ అంటే పలాస, ఇచ్చాపురం, టెక్కలి 3 దగ్గర ఉన్న వాళ్ళకి కూడా నా పలాస నాకు ముఖ్యం, డివిజన్ పెడితే యువతకు ఒక ఆధారం జరుగుతుందని ఒక నమ్మకంతో అడిగారు, దాన్ని యాక్సెప్ట్ చేశారు. ఇక పలాస ఉద్దానం అంటే జీడీ కొబ్బరి. ఇప్పటి వరకు పలాస అంటే 6 ఉండేది. అలాంటిది తిథలి తర్వాత 2 సంవత్సరాల తర్వాత అత్యధికంగా కాపు వచ్చి మాకు ఈ 2 సంవత్సరాలు నష్టాలు కూలిపోయి మాకు లాభాలు వస్తాయని ఆశిస్తున్న రైతు సోదరులకి కనీసం గతంలో తెలుగుదేశం హయాంలో 14,000 13,000 వచ్చిన జీడి పిక్కలు 5-6 వేలకు అడుగుతుంది. ఇదేనా మరి అప్పలరాజు గారు కానీ జగన్మోహన్ రెడ్డి గారు అడిగిన ఒక్క ఛాన్స్ అని బాధపడుతున్న వాళ్ళకి చంద్రబాబు నాయుడు గారు రోడ్డు వెళ్తే తెలుగుదేశం రాగానే జీడి పిక్క రైతులకి మద్దతు ధర వారికి అనుకూలంగా వారు కోరుకున్నట్టు ప్రభుత్వం తీసుకుంటున్న ఒక మాట ఏ ప్రాంతమైనా సుభిక్షంగా ఉండాలంటే నీటి వనరులు కావాలి. శివాజీ గారు ఒక ఎమ్మెల్యే కానీ ఆయన ముందు ఆలోచనలో ఆయన ఎమ్మెల్యే అయినప్పుడు సోంపేట, కాశీబుగ్గ, పలాస మరియు మందస ఆయన కాన్స్టిట్యున్సీ. అప్పట్లోనే మందసాలో దామోదర్ సాగర్ కానీ, డబార్ సింగ్ కానీ, హరిహర ప్రాజెక్టు కానీ, తర్వాత దెంతికొండకి మనం పర్మిషన్ తీసుకొచ్చాం. ఈ 3 ఆయన ఒక ఎమ్మెల్యేగా మొదలు పెట్టి శంకుస్థాపన చేసి పూర్తి చేసి అధికారుల్ని ఆయన మంత్రుల్ని సీఎంలు తీసుకొని వచ్చి ప్రారంభోత్సవం చేయించి రైతులకి నీళ్లు అందించగలిగారు. వాటికి 25 సంవత్సరాల తర్వాత ఈరోజు చిన్న చిన్న రిపేర్ చేస్తే మరొక 10-15 సంవత్సరాల వరకు ఇక్కడ రైతులకి సాగు ఇబ్బంది లేకుండా ఉంటుంది. కానీ వాటి జోలిని వదిలేశారు, వాటి మానాన్ని మట్టి పడేశారు. అలాగే 2014లో శివాజీ గారి రాజకీయ జీవితంలో వచ్చిన మండలం భద్రకొత్తూరు. ఆయన మొట్టమొదటి దృష్టి పెట్టింది అక్కడ కూడా నీటి వనరులు. ఒక ఎమ్మెల్యేగానే గత 5 సంవత్సరాలు వంశధార నీటిని ఆగస్టు 1వ వారం కల్లా రైతులకు తీసుకొచ్చి అందించిన శివాజీ గారు ఎక్కడ మంత్రిని చెప్పుకుంటూ ఈ 5 సంవత్సరాలు ఒక్క సంవత్సరం సీజన్ కూడా వంశధార నీళ్లు తీసుకురాలేదు. దానికి కారణం ఏదో
నాయక్ గారు. ఆఫ్షోర్ దాని సంకల్పించింది పెద్దలు స్వర్గీయ అప్పయ్య గారు. కానీ ఆ తర్వాత పరిస్థితులు అనుకూలించడం ముందుకు వెళ్ళలేదు. జుట్టు జగన్నాథ్ గారు కూడా దాన్ని ఎంతో కొంత ముందుకు తీసుకొచ్చారు, కానీ ఆయన శక్తి సరిపోలేదు. శివాజీ గారికి ఒక పేరుందండి, స్వపక్షంలో విపక్షం, విపక్షంలో స్వపక్షం. కోపం వస్తే సొంత మాట అయినా చెప్తారు, మంచి చేసే శత్రువునైనా పొందుతారు. తెలుగుదేశంలో ఉంటూ పార్టీ మీద నిరసన తెలుస్తూ గడ్డం దీక్ష చేసి 424 కోట్లని ఆఫ్షోర్ తీసుకొచ్చి మీరు వెళ్తున్నప్పుడు ఫ్లైఓవర్ మీద కనిపించే ఆఫ్షోర్ నిర్వాసితుల కాలనీ శివాజీ గారు తీసుకొచ్చింది. ఒక వ్యక్తి దగ్గర నుంచి ఒక స్థలం మనం తీసుకునే ముందు వారికి కాంపన్సేషన్ ఇచ్చి తీసుకోవాలి, అప్పుడే మొదలవుతుంది అక్కడ అభివృద్ధి, కానీ మీకు తర్వాత ఇస్తామని చెప్పి చేసుకునేది కాదు అని ఆయన సంకల్పం. ఈ మాట ఎందుకన్నారంటే ఇవాళ ఉదయం లీలావతి పంచాయతీలో కొత్తూరుకు వెళ్ళారు. అక్కడ మన పెద్ద మనుషులు రికార్డ్ చేసే ఉంటారు. రైతులు చెప్తున్న దగ్గర కాలనీలో మీకు కాంపన్సేషన్ ఇస్తామని మా దగ్గర తీసుకొని పనిచేసి మాకు ఈరోజు ఒక స్థలం లేదు కదా, రూపాయి కూడా ఇవ్వలేదమ్మా, వెళ్ళి అడుగుతుంటే మాట్లాడుతున్నాడు మంత్రి, మీ 10 ఓట్ల కన్నా నాకు ఇంకా చాలా ఉపయోగపడుతుంది, మీకు ఇవ్వాల్సిన అవసరం లేదు అని. ఏ రోజు శివాజీ గారు ఒక్కరు కడుపు కొట్టాలనుకోరా. వంశధార ఆఫ్షోర్ కి ఎవరైతే ఇచ్చారో వాళ్ళందరినీ కూడా ప్యాకేజీ ఇచ్చాక ఆఫ్షోర్ మొదలు పెట్టమన్నారు. వచ్చిన 424 కోట్లు 224 కోట్ల వాళ్ళకి స్థలాలు ఇచ్చారు, కానీ ఆ స్థలాలు ఇవ్వడానికి కొండలు గుట్టలేని తవ్వేలేదండి. నల్లగొడ్డూరు కొండ, సూది కొండ, నెమలకొండ ఆ రోజు ఉన్నాయి. ఏ కొండల జోలికి వెళ్ళాల. మీరు వెళ్తున్నప్పుడు కోసంపురం దగ్గర టిప్కో హౌసెస్ చూసారు, అదేమి మాయా కాదు, మర్మం కాదు, గ్రాఫిక్స్ కాదు. చంద్రబాబు నాయుడు గారు నవ్యాంధ్రలో అడుగు పెట్టినప్పుడు ముఖ్యమంత్రిగా రాష్ట్రంలో విడిపోయింది అని పేద కప్పులు చెప్పలా. కనీసం పవర్ కట్ లేకుండా, విద్యుత్ మీద ఒక్క రూపాయి కూడా ఛార్జీలు పెంచకుండా, తప్పుడు చెత్త పనులు వేయకుండా రాష్ట్రంలోని కట్టిన 2,64,000 ఇల్లు రాష్ట్రం మొత్తం చంద్రబాబు నాయుడు గారు కట్టింది. కనీసం వాటిని పంచే శక్తి కూడా వాళ్ళకి లేదు. పలాస మున్సిపాలిటీలో ఉన్నాయి 2 హౌసులు, వాటిని కూడా పంచే శక్తి లేదు. అంటే ప్రజలకి మంచి చేయాలన్న పార్కులు కార్యక్రమం వచ్చింది. శివాజీ గారు ఆఫ్షోర్ ప్రాజెక్ట్ పెట్టి 2024 దాన్ని ఇప్పుడు వచ్చిన స్థితిని తీసుకొని వస్తే 5 సంవత్సరాలుగా కథలు చెప్తున్నాడు. 2వ బడ్జెట్ లో 50 కోట్లు వచ్చాయి, మన 4వ బడ్జెట్ లో 500 కోట్లు వచ్చాయి. మరి ఆ కోట్లు ఎవరి జోబులో, ఏ కోటి జోబులో తెస్తున్నాయో కానీ అక్కడైతే ఒక్క తట్టడు మట్టి పోయేది, ఒక ఇంట్లో కూడా పెట్టలేదు. రైతులు ఈరోజు నీళ్లు లేక నేను వెళ్ళాను పంట పొలానికి. సినిమాలో ఎప్పుడో చూస్తున్నాం, అంత పీటలు పట్టుకు ఎండిపోయి పట్టుకొని రైతు తలని తీసుకుంటుంటే రేపు ఆయన పండిస్తేనే మనం తినేది. మన దగ్గర ఉన్న 3,000 4,000 పెన్షన్ డబ్బులు మేము ఇస్తున్నాం కదా మీకు సంక్షేమ పథకాలని చాలా పౌరుగా మాట్లాడుతున్నారు పాలకులు. మీరు ఇచ్చే 3,000 రేపు ఒక కేజీ బియ్యం రాకపోతే మీరు ఆ నోట్లు తినలేరు. రైతు బాగుంటే రాజ్యం బాగుంటుంది నమ్మి ప్రాజెక్టుకు రూపకల్పన చేసింది తెలుగుదేశం. ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే సమయం అయింది. మనం నమ్మింది మంచిది, మనతో పాటు 10 మందికి మంచి చేస్తారంటే ముందుకు వచ్చే వాళ్ళు యువత. గతంలో మన పెద్దలు బ్రిటిషర్స్ కి ఎదురుగా వెళ్ళలేము, మమ్మల్ని చంపేస్తారు, మాకెందుకు అనుకుంటే ఈరోజు స్వతంత్ర భారతదేశంలో ఉండేవాళ్ళం కాదు, ఇంత స్వేచ్ఛగా బ్రతికేవాళ్ళం కాదు. ఇప్పటికీ 5 సంవత్సరాల తప్పు వల్ల ఒక తరం అనేది పూర్తిగా పాడైంది. ఎవరి ఆస్తుల పేరు ఎవరి మీద ఉంటాయో తెలియదు, కొండలు గుట్టలు మాయమైపోతున్నాయి. రాష్ట్రంలో ప్రాజెక్టు లేవు కదా, ఉన్న కంపెనీని పంపించేస్తున్నారు. కియా కంపెనీ మరియు అమర్నాథ బ్యాటరీస్ జయదేవ్ గల్లా గారికి అందరికీ తెలుసు. మనకున్న 3 ఎంపీలో ఒక వ్యక్తి. ఆయన రాజకీయాలు ఎందుకంటే ఇప్పుడు మానేశారు. కోటీశ్వరుడు బిజినెస్ చేస్తూ స్వచ్ఛందంగా నేను సేవ చేద్దామని వచ్చారు. ఆ కంపెనీని ఇక్కడ నుంచి ఆంధ్ర నుంచి బయటికి పంపేదాకా మన తుగ్లక్ జగన్మోహన్ రెడ్డి గారు ఒప్పుకోలేదే. అంటే ఎలా వస్తాయి ఇంకా మన రాష్ట్రంలో కంపెనీలు, ఎలా వస్తాయి యువతకి ఉద్యోగాలు? ఒక డిఎస్సీ లేదు 5 సంవత్సరాలుగా, కనీసం జాబ్ క్యాలెండర్ కదా, సాక్షి క్యాలెండర్ ఇవ్వలేదు ఎవరికి. ఎవరికి మీకు ఫిష్ మార్ట్ చికెన్ మార్ట్లు తెస్తారు, 5,000 ఇచ్చే వాలంటీర్ ఉద్యోగాలు ఇస్తానంటాడు. ఇదేనా మనం కోరుకుంటుంది? లక్షల కోసం పిల్లల్ని మనం చదివిస్తుంటే. దయచేసి ఎవరో చెప్తే మారిపోయేది కాదు. మన ఓటు సోదరుడు చెప్పాడు,